15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చి చనిపోయే ముందు. ఆయన చనిపోలే, ఆయన చంపేశారు. ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకొని చంపేశారు. నా దగ్గర ఉందా లెటర్. ఆయన అన్నారు, అన్నా నీ పార్టీలో చేరితే నన్ను చంపేస్తారు, కానీ అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు అక్టోబర్ 6ని. అదే రోజు నేను గంట ముందు ఇక్కడ నీ పార్టీలో చేరిపోవాలి. వారు మావోయిస్టులకు వ్యతిరేకులు ఇప్పుడున్న పార్టీలన్నీ. అందుకే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగినా ఆ పార్టీలో చేరలేదు. మోదీ, అమిత్ షా నన్ను అడిగినా నేను చేరలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు కబుర్లు పెట్టినా నేను చేరలేదు. సిపిఐ, సిపిఎం మా పార్టీలో అయినా నేను ఆ పార్టీలో చేరలేదు. కేవలం నీ ఒక్కడవే ఈ దేశాన్ని ద్వారా ప్రపంచానికి శాంతి తేగలవు, తిండి లేని వారికి తిండి పెట్టగలవు, న్యాయం చేయగలవు. అయితే నువ్వు నిర్మాణం చేయాలి. నిర్మాణం మండల కమిటీలు వేయాలి. బుర్ర తినేసేవాడు. 9 గంటలకు నేను పడుకుంటాను, తెల్లవారు రాత్రి అంతా పనిచేసుకు 9 గంటలకు వచ్చేసేవాడు. మమత లేపు లేపు, పెద్ద ఆయన వచ్చాడు, లేచిపోయేవాడు, కూర్చున్నాడు. 2-3 గంటలు అక్కడికక్కడే నా గురించి పాటలు కట్టేసావు, మీడియాలో ఇంటర్వ్యూలు చేసి. గద్దరన్న ఆత్మశాంతి కావాలని తెలుగు ప్రజలందరూ ఏకం. అంబేద్కర్ ఆశయాలు గద్దరన్న ఆశయాలు నెరవేర్చారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకుని 2-3 కులాలైనా మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఉండడం 80 సంవత్సరాలు. 50-60% ఉన్న బీసీలు ఎందుకు కాలేదు? 27% ఉన్న కాపులు ఎందుకు కాలేదు? 8% ఉన్న ఎస్టీలు ఎందుకు కాలేదు? 16% ఉన్న మాలా మాదిగలను ఎందుకు ఎరగొట్టేశారు? 10-15% ఉన్న ముస్లింలు మన రాష్ట్రాల్లో ఎందుకు కాలేదు? కానివ్వరు, వీళ్ళు కానివ్వరు అని గద్దరన్న చెప్పినా నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు పార్టీ మూసేయొద్దు. చిరంజీవి పార్టీ పెట్టాడు కాంగ్రెస్ లో విలీనం, కాంగ్రెస్ కు విరుద్ధంగా కాంగ్రెస్ లో కలిసిపోయాడు, అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, టీడీపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీతో కలిసిపోయాడు, అమ్ముడుపోయాడు. 2014లోనే మోదీని తిట్టాడు, తర్వాత మోదీని కలిసిపోయాడు 14లోనే. మరి అంతే కదా, శర్మిల కాంగ్రెస్ పార్టీని తిట్టింది, కాంగ్రెస్ లోనే కలిసిపోయాడు. అలాంటి ప్యాకేజ్ స్టార్లు నువ్వు కాదన్నా, నువ్వు ఒక్కడవే నీతి నిజాయితీ ఉన్న ఏకైక వ్యక్తి అని